హాయ్ ఫ్రెండ్స్, నేను రామకృష్ణ. మీరు చూస్తున్నారు ఆర్కే ఛానల్. ఈరోజు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఈపీఎఫ్ సైట్కి వెళ్ళి మనం లాగిన్ అవ్వడానికి ఎలా చేయాలని చూపిస్తానండి. ఇక్కడ మెంబర్కి వెళ్ళి ఇక్కడ మన డెస్క్టాప్ సైట్లో పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టుకుని యూఏఎన్ నెంబరును పాస్వర్డ్ ఎంటర్ చేయాలండి. ఇక్కడ ఇది జనరల్గా అందరికీ తెలిసిందే, కాకపోతే తెలియనుకున్నది కొంచెం హైడ్ చేసి పెడుతున్నాను, ఎందుకంటే ఇది పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో మీకు తమ్ముళ్ళు చూడడానికి అర్థమైపోయి ఉంటుంది. మా ఎగ్జిట్ మార్క్ ఎలా పెట్టాలన్నది, ఎంప్లాయీ సహాయం లేకుండా ఎలా చేయాలన్నది ప్రాక్టికల్గా చూపిస్తున్నానండి. ఈ పాస్వర్డ్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెమ్మదిగా మనం ఇక్కడ కనిపించే క్యాప్చా సీక్రెట్ కోడ్ వస్తుంది, అది ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఇది నేను టైప్ చేస్తున్నాను. టైప్ చేసి మనం సైట్లో తీసుకెళ్తాను మిమ్మల్ని. అప్పుడు మీకు సింపుల్గా ఇక్కడ ఏంటన్నది ఒక క్లారిటీ అది వస్తుంది. ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత దీన్ని లేటర్ కొట్టేసి జూమ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ అవుతుంది. కొంచెం జూమ్ చేసి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం వ్యూలోకి వెళ్దాము. వ్యూలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముందో సర్వీస్ హిస్టరీ అయినా చూసుకుందాం ఒకసారి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేనేజర్కి వెళ్ళి ఇక్కడ లాస్ట్లో చూసారా మార్క్ ఎగ్జిట్ అని, ఒకసారి మార్క్ ఎగ్జిట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంప్లాయీ నుంచి బయటకు వచ్చేయడం కాబట్టి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనపడుతుంది చూసారు కదా మనకి ఎంప్లాయ్మెంట్ ఎప్పుడుదని. ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ ఎంప్లాయీ నుంచి ఎగ్జిట్ అవుదాం అనుకున్నామో ఆ ఎంప్లాయీ నుంచి సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే బిఎస్ లిమిటెడ్ అన్నది నాకు ఎగ్జిట్ ఎంప్లాయీ కావాలి. దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఏంటంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అన్నది ఏంటంటే మనకి 2 నెలల తర్వాత, లాస్ట్ కాంట్రిబ్యూషన్ అయిన 2 నెలల తర్వాత మాత్రమే చేయగలుగుతాము. అది ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట. ఇక్కడ అది ఏప్రిల్ 30th 2018 ఉంది. దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎందువల్ల అన్నదంటే స్టార్ట్ సెషన్ అని చెప్పేసి సెలెక్ట్ చేశాను. బయటకు ఎందుకు వచ్చారన్న సెలెక్ట్ ఆఫ్ రీజన్ ఫర్ ఎగ్జిట్ అన్న దానికి మీనింగ్ అనమాట. పెట్టేసి ఓటీపీ కోసం కొడితే అలౌ చేయమంటారు అని అడిగింది. కొట్టాను. కొట్టిన తర్వాత ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇది వేరే ఫ్రెండ్కి చేస్తున్న వాళ్ళని టైం పడుతుంది తీసుకోవడానికి. అయితే ఇక్కడ ఆధార్ కనపడుతుంది. ఆధార్ పేజ్ ఓటీపీ అంటే కంపల్సరీ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఓటీపీ సెంట్ ఈ నెంబర్ అని వచ్చింది. ఓటీపీ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ ఓటీపీ కరెక్ట్గా కొట్టకపోతే మళ్ళీ వెనక్కిపోద్ది. అది కొట్టిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ సబ్మిట్ కొడితే ఎర్రర్ వచ్చింది. ఏదో ఎర్రర్ వచ్చింది, ఓపెన్ కావట్లేదండి. సబ్మిట్ కొడదాం, మళ్ళీ ఇంకోసారి సబ్మిట్ కొడదాం. ఎస్ అని కొట్టాను. కొడితే మళ్ళీ పాస్వర్డ్ వచ్చింది. దాన్ని ఎంటర్ చేస్తాను. ఇప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు, అవి చూసుకుంటూ చేసుకోవాలండి. అయితే చూద్దాం ఇక్కడ ఏం జరుగుద్ది అన్నది. మళ్ళీ ఓటీపీ కొట్టాను. ఓటీపీ ఇచ్చేస్తాం. ఇక్కడ రెస్పాండ్ కావట్లేదు. కింద యాక్చువల్గా సబ్మిట్ అని రావాలి. సబ్మిట్ అని వస్తేనే మనకి సక్సెస్ఫుల్ అవుతుంది. అది ఇక్కడ హ్యావ్ యూ రీడ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ కేర్ఫుల్లీ అని అడుగుతుంది. నీకు రీడ్ చేశానని చెప్పేసి ఎస్ అని కొట్టి మళ్ళీ ఓటీపీ కోసం వెయిట్ చేస్తున్నా. మళ్ళీ సెండ్ ఫర్ ఓటీపీ అని కొట్టాను. అది ఓటీపీ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది అన్నది ఒక నిమిషం అండి. ఇది ఎగ్జిట్ అన్నది ఈజీగా చేసుకోవచ్చు. మనమే చేసుకున్న తర్వాత మనకి అక్కడ ఆటోమేటిక్ ఇమీడియట్గా అప్డేట్ అయిపోద్ది. అది ఎందుకు అవ్వట్లేదు అన్నది చూద్దాం. మళ్ళీ సెండ్ ఫర్ ఓటీపీ అని కొట్టాను, అది అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం ఒక్క నిమిషం. ఎందుకంటే దీన్ని మళ్ళీ బ్యాక్లాగ్ చేద్దాం. ఒకసారి మళ్ళీ మేనేజర్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ మార్క్ ఎగ్జిట్ కొట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం ప్రాసెస్ అంతా. ఇందాక చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత వ్యూలోకి వెళ్ళి ఒకసారి సర్వీస్ హిస్టరీ చెక్ చేద్దాం. ఒకసారి అప్డేట్ అయిందేమో, ఇందాక కానీ పొరపాటున కానీ అప్డేట్ అయిందేమో అని. కాకపోతే ఇక్కడ ఏం రాలేదు. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి చెక్ చేద్దాం ఏమవుద్ది అన్నది. మళ్ళీ మేనేజర్కి వెళ్ళి మార్క్ ఎగ్జిట్ కొడదాం. కొట్టి ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి ఇక్కడ ఫస్ట్ కంపెనీ సెలెక్ట్ చేసి ఇక్కడ మనం డేటు 30th ఏప్రిల్ సెలెక్ట్ చేస్తాం కింద 2 చోట్ల. ఎందుకంటే నాది మార్చితో లాస్ట్ అయింది. ఇది మరి కింద కూడా సెలెక్ట్ చేయాలి. తర్వాత రీజన్ ఫర్ ఎగ్జిట్ సెషన్ షార్ట్ టర్మ్ అంటే కొడతాము. సెండ్ ఓటీపీ కొట్టిన తర్వాత ఇప్పుడు ఓటీపీ వస్తుంది. దానికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఓటీపీ వస్తే ఓటీపీ ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఓటీపీ సక్సెస్ఫుల్లీ సెంట్ ఫర్ పార్టీ అని వచ్చింది. ఓటీపీ కోసం వెయిటింగ్. చూద్దాం ఈసారి ఏమైనా వస్తుందో రాదో. వచ్చిందండి ఓటీపీ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి
తర్వాత ఓకే కొట్టాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ మనకి కనపడుతుంది, ఇక సబ్మిట్ అనేది రావాలి. కింద లాస్ట్లో కనపడుతుంది చూసారా, ఇప్పుడు వచ్చింది సబ్మిట్ అని బ్లూ కలర్లో. దాని మీద క్లిక్ చేసి ఎస్ అని కొట్టేశాను. కొట్టిన తర్వాత మనకి పేజ్ అనేది ఎలా కనపడుతుందంటే, ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ చూపిస్తున్నాను చూసారా, ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, దాని మీద నాట్ అవైలబుల్ అని ఉంది. 1/1/2019 అని ఉంది ఫస్ట్ లైన్లో. అక్కడ ఎగ్జిట్ డేట్లు వస్తాయి అనమాట. ఎగ్జిట్ వస్తే అది అయిపోతుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.